హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూశారు కదా. తనూజ పుట్టస్వామి గారి పార్ట్ టైమర్ వెబ్ సిరీస్కి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ అయితే వచ్చిందనమాట. దాంతోపాటు కుకింగ్ విత్ జాతిరత్నాలు రివ్యూతో పాటు అదేవిధంగా కళ్యాణ్ పడాల అగ్ని పరీక్షకు వస్తున్నాడు కదా, దాని గురించి ఒక 2 డౌట్లు అడగాలి మిమ్మల్ని. ఒక 2 మాటలు చెప్పాలి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా రివ్యూ చెప్పేద్దాం. రివ్యూ చెప్పేసుకుని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నిన్న శనివారం ఎపిసోడ్ ఎంతమంది చూశారు? జాతిరత్నాలు ఏమనిపించింది? చూసిన వాళ్ళు అయితే ఏమనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఎందుకంటే తనూజ గెలిచేసిన దాని తర్వాత ఈ ఎపిసోడ్ చూడడం ఏమైనా తగ్గించారేమో నాకు డౌట్ వచ్చింది అనమాట. కొంచెం రేటింగ్స్ కూడా తగ్గినాయి అనమాట కొంచెం. మరి చూడడం ఏమైనా మానేశారా, లేకపోతే ఫైనల్ ఎపిసోడ్ చూద్దాంలే మిగతా ఏం చూద్దామని ఏమైనా మానేశారా? సో కింద అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి ఎంతమంది చూస్తున్నారో. నాకైతే మాత్రం పోయిన వారం చూడలేదు, కానీ ఈ వారం అయితే చూశాను. నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఎపిసోడ్. మొత్తం అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు, మొత్తం అందరూ బాగా ఫన్ చేశారు. చాలా చాలా మంచి మంచి కామెడీ మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎపిసోడ్ అంతా బాగా ఫన్నీగా గడిచింది, బాగా ఎంటర్టైనింగ్గా గడిచింది. దీంతో రివ్యూ చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ నాకైతే నచ్చింది ఎపిసోడ్ అయితే మాత్రం. అవినాష్ గారి కామెడీ కానీ, మన తనూజ గారి కామెడీ కానీ, పునర్నవి గారి కామెడీ కానీ, రోహిణి కామెడీ కానీ, ప్రదీప్ కామెడీ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి ఎవరో వచ్చారనమాట. ఫ్రెండ్షిప్ థీమ్ అనమాట. ఆ ఫ్రెండ్షిప్ థీమ్లో ఈ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారనమాట, బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఒక డౌట్, ఫ్రెండ్షిప్ డే ఎప్పుడండి? మీలో ఎవరికైనా తెలిస్తే ఫ్రెండ్షిప్ డే ఎప్పుడో కింద కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్షిప్ డే తర్వాత అంటే ఈ వారం ఇప్పుడు ఫ్రెండ్షిప్ థీమ్ వచ్చింది కదా, నేను ఈ వారమో శనివారమే ఫ్రెండ్షిప్ డే అనుకుంటున్నాను. మరి అది అవునా కదా మీరే చెప్పాలి. నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు డౌట్, ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు రాబోతుంది? అంటే నెక్స్ట్ వారమా, లేకపోతే నిన్ననేనా, ఎప్పుడు అనేది నాకు తెలియదు. కొంచెం చెప్తారా ఎవరైనా? సో అదనమాట. ఓవరాల్గా అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా పోతే మన కళ్యాణ్ పడాల అగ్ని పరీక్షకు వస్తున్నాడని చెప్పేసి నిన్న రాత్రి ఆ ప్రోమో రాగానే వీడియో పెట్టాను. వీడియో పెట్టిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే అగ్ని పరీక్షకి జస్ట్ రావట్లేదంట, జస్ట్ ఆ అగ్ని పరీక్షకి సంబంధించిన ప్రమోషన్ కోసం ప్రోమోలో కళ్యాణ్ పడాలను వాడుకున్నారంట. నాకు అర్థం కాల. అంత క్లియర్గా కళ్యాణ్ పడాల ఇంటూ అగ్ని పరీక్ష అని చెప్పేసి అంత క్లియర్గా చూపించిన తర్వాత ఇంకా ఎందుకు ఈ మాటలు అంటున్నారు నాకు అర్థం కావడం. నేనైతే ఖచ్చితంగా తను బిగ్ బాస్కి అగ్ని పరీక్ష సీజన్ 2కి వస్తున్నాడని అయితే నేను అనుకుంటున్నాను. ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్పగలను. మీలో ఎవరికైనా ఈ డౌట్ ఉందా? కింద కామెంట్ అయితే తీసి చెప్పండి ఆ ప్రశ్నకు సమాధానం. మీరు కూడా చూశారు కదా ప్రోమో. ఆ ప్రోమో దేని గురించి? అగ్ని పరీక్షకి లోకి కళ్యాణ్ రాబోతున్నాడు అనేది నేను అనుకుంటున్నది కరెక్టేనా? కొంతమంది చేసిన కామెంట్స్ నాకు డౌట్ వచ్చింది అనమాట. నేనేమైనా తప్పు చెప్పానా అని. నేనైతే తప్పు చెప్పలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత క్లియర్గా కళ్యాణ్ పడాలా ఇంటూ అగ్ని పరీక్ష అని చెప్పేసి అంత క్లియర్గా చెప్పారు కాబట్టి వస్తున్నాడని నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా దాని గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. అదేవిధంగా మన తనూజ పుట్టస్వామి గారి పార్ట్ టైమర్ దానికి సంబంధించినటువంటి ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఎప్పుడు నుంచి వెబ్ సిరీస్ సంబంధించిన ఎపిసోడ్ రాబోతున్నాయి అంటే ఆగస్టు 28వ తారీఖు వెబ్ సిరీస్ స్టార్ట్ కాబోతుందని చెప్పేసి రిలీజ్ కావడం అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఆగస్టు 28. అంటే అప్పటికి మన అగ్ని పరీక్ష కూడా చాలా అయిపోయి ఉంటుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంటుంది. ఇంకా బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఆ టైంలో, సీజన్ 10. సో ఆ టైంలో అయితే రిలీజ్ చేయడానికి అయితే సిద్ధమయ్యారంట. ఇంకా మన అగ్ని పరీక్ష ఏమో ఆగస్టు 15 అని చెప్పేసి మరొకసారి అఫీషియల్గా చెప్పారు ప్రోమోలో. సో ఇవన్నీ మనం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ అనమాట. మళ్ళీ మన కళ్యాణ్ని మనం చూడొచ్చు, మన తనూజాని మనం చూడొచ్చు. వీళ్ళిద్దరిని కలిసి చూడబోతున్నామా లేదా అనేది అయితే మాత్రం ఇప్పుడే చెప్పలేము. కళ్యాణ్ని తనూజాని కలిపి చూడడానికి మాత్రం చాలా టైం ఉంది. ఇప్పట్లో అయితే కష్టం. ఆ తనూజ గారు అగ్ని పరీక్షకు వస్తారేమోనని కొంతమంది హోప్స్ అయితే పెట్టుకున్నారు. నేను కూడా వస్తే బాగుంటుంది అన్నాను, కానీ వస్తారని చెప్పలేదు. సో కాబట్టి రాకపోవచ్చు అగ్ని పరీక్షకి. కళ్యాణ్ అయితే వస్తున్నాడు, తనూజ గారు రాకపోవచ్చు. సో చూద్దాం, ఒకవేళ వస్తే బాగుంటుంది నేను కూడా అనుకుంటున్నాను. మీలాగే నాకు కూడా చాలా కోరిక ఉంది, చూడాలనిపిస్తుంది వాళ్ళిద్దరిని మళ్ళీ. చూద్దాం మళ్ళీ ఎప్పటికి మళ్ళీ అదృష్టం వస్తుందో. బాయ్.